ఓ చోట నేను చూసా అమ్మవారికి కేజీ మంగళసూత్రం ఉండు బాబు, ఎలా మోస్తుందో ఆవిడ. నేను చూసా ఓ గుళ్ళో కేజీ మంగళసూత్రం, పైగా ఆ చేయించిన ఆయన్ని పట్టుకొచ్చారు నా దగ్గరికి. అక్కడ నా ప్రసంగం కూడా పెట్టి, నాకు మొహమాటం ఏముండదుగా, పట్టుకొచ్చి నాకు దండం పెట్టి నేనే చేయించాను. సార్ మంచిదండి, నేను చెప్తాను మీరు వెళ్ళండి. శుభ్రంగా కూర్చోబెట్టి సౌందర్య దగ్గర మాట్లాడి, అమ్మవారు ఆ బరువు మొయ్యలేకపోతుంది, ఆ మంగళసూత్రం తీసేసి మామూలు పసుపు తాడు పెట్టేది ఆవిడకి ఎలాగో పూర్వం ఉంది కదా, అది గట్టి మీ నగరంలో మురికి వాడలు చాలా ఉన్నాయి, వాటిని ఆ డబ్బుతో బాగు చేయించండి అని చెప్పి. కిందికి దిగ్గానే ఓ పత్రికా విలేకరు నా దగ్గరికి వచ్చి, ఇలా అంటే మిమ్మల్ని మళ్ళీ పిలవరు, దట్స్ వాట్ ఐ వాంట్ అన్నాను నేను మొహమాట. అమ్మవారి మెడలో కేజీ మంగళసూత్రం ఉంటుందా, గుడి పక్కనే మురిక్కాల ఉంటుందా, బాగు చేయించడా? అక్కడ బతుకుతున్నారా దోమల్లో పడి పేద బలహీన వర్గాలు, వాళ్ళని పట్టించుకోరా? అమ్మవారి సంతానం కాదా వాళ్ళు? మనుషులు కదా, వాళ్ళ కోసం మనం ఏం చేయిద్దా? పేదవాళ్ళ గురించి మాట్లాడితే అది కమ్యూనిజమా? అది భగవంతుడు కదా. స్పిరిచువల్ కమ్యూనిజం వివేకానందుడు చెప్పిన సిద్ధాంతం, ఆధ్యాత్మిక సామ్యవాదం. నా దేశంలో ఒక కుక్క ఆకలితో చనిపోయినా నా జీవితం వృధా అన్నాడు స్వామి వివేకానంద. మీరు చదువుకుంటారు. కూతురుకు పని చెప్పరు, కోడలకు పని చేయలేదే, కోడలు పని చేయలేదే అంట. కూతురు వయసు అమ్మాయే కదా, కోడలు కూడా ఇంచుమించుగా ఓ ఏడాది 2 ఏళ్ళు తేడా ఉంటే ఉండొచ్చు. కానీ అటువంటిప్పుడు కూతుర్ని ఎలా చూస్తామో కోడల్ని అలాగే చూడాలి. పైగా లౌక్యమైనా ఉండాలి, కనీసం కోడల దగ్గరే ఉంటున్నాం మనం, కూతురు దగ్గర ఉండాలా. అటువంటిప్పుడు ఆ కోడల్నే కాస్త మెచ్చుకుంటే, కాఫీ కలిపి పట్టుకొస్తే నువ్వు కాబట్టి కలుపుతున్నావమ్మా మంచి కాఫీ అని అంటే మళ్ళీ ఇంకోసారి ఇస్తా గొడవలు. ఏమిటో మా రోజుల్లో కాఫీ వేరు, మా అమ్మాయి ఇంట్లో కాఫీ ఉంటుంది, వాళ్ళది ఫిల్టర్ కాఫీ అనేదో అన్నాం అనుకోండి, ఈ కోడలు ఒళ్ళు పడుతుంది. నేను ఎంత కష్టపడి ఈ ముసలిదానికి కాఫీ కల్పిస్తుంటే దీని కూతుర్ని మెచ్చుకుంటోంది అని కాఫీ అక్కడ పారేసి రేపటి నుంచి నువ్వే కలుపుకో, నాకు అవసరం లేదు. ఇక్కడ కూర్చోవడం కూతుర్ని పోగొట్టడం, అక్కడ కూర్చోవడం కోడల్ని పోగొట్టడం, 2 పక్కలా జరుగుతుంది. మన ఆలోచనలు ఇలాగే ఉంటాయి. అమెరికా ఉద్యోగం కోసం 2 అబ్బాయిలు ప్రయత్నం చేస్తారు. 2 ఏళ్ల వాళ్ళు అపార్ట్మెంట్లో ఎదురెదురుగా ఉండి, ఇందులో ఒక ఆవిడ కొడుకు ఉద్యోగం వస్తుంది, అమెరికాలో వచ్చింది అనుకోండి. వెంటనే ఆ వార్త పక్క ఆవిడికి చెబుతుంది, మా వాడికి అమెరికాలో వచ్చేసింది, మంచి కంపెనీలో వచ్చేసింది. వెంటనే ఈ వీళ్ళ అబ్బాయి కూడా అప్లై చేశాడు. రా, ఈవిడ ఏమంటుంది తెలుసా, ఈ మధ్యన అమెరికాలో అందరినీ కాల్చేస్తున్నట్టు అంటుంది. ఆ గొడవ ఎందుకని ఇక్కడ? ఆ తల్లి తలడిల్లి పోదు. పోనీ ఏడుపు ఉంటే ఏమిటో, మీ వాడికి వచ్చింది మా వాడికి కూడా వస్తే బాగుండు అనొచ్చగా. ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా సంతోషించడం కాదా? ప్రభుత్వంలో ఏముందండి, ఎదుగు బొదుగు ఉండదండి, వ్యాపారాలు చేయాలని సంతోషం అమ్మ అనొచ్చగా. అంటే ఏదొచ్చినా ఇదేనా, ఇంకా ఆయనకు వచ్చింది ఏదో ఆయన చేయనివ్వరాదా? మానవ మనస్తత్వం కుళ్ళు బుద్ధి అంటారు దీన్ని. ముందు ఫ్రెండ్స్ అందరినీ కట్ చేసేయాలి, ఆ తర్వాత అమ్మని మిమ్మల్ని కూడా వదిలేసి ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించేయాలి. ఫ్రీడమ్ అనే పదం నా లైఫ్ డిక్షనరీలో నుంచి డిలీట్ చేసేయాలి. పెళ్ళాం ఏం చెప్పినా అవును అని తలాడించాలి. పిల్లలకి మూతి ముడ్డి కడగడంలో నేషనల్ కాంపిటీషన్ పెట్టినా సరే గెలిచేలా నేర్చుకోవాలి. పెళ్ళాం తప్పు చేసినా నేనే సారీ చెప్పాలి. పిల్లలకు ర్యాంకులు రాకపోతే నేను టెన్షన్ పడి టీచర్ల కాళ్ళు పట్టుకోవాలి. అత్తమామలు ఎంత చెత్త సలహా ఇచ్చినా నోరు మూసుకుని వినాలి. మా అల్లుడు గొప్పవాడు, ఉత్తముడు అని మా అత్తమామలు అనుకునేలాగా నేను కమల్ హాసన్ లెవెల్లో నటించాలి. పెళ్ళయ్యాక డబ్బులు మొత్తం పెళ్ళాం పిల్లలకే పెట్టాలి కాబట్టి పెళ్లికి ముందే కొనుక్కున్న ఒక 4 జతలు ఇంకో 20 సంవత్సరాలు వేసుకునేలా జాగ్రత్తగా వాడుకోవాలి. కొడుకు టూర్లు వెళ్ళడానికి, కూతురు పెళ్లి చేయడానికి నా నడుము విరగొట్టుకుని లక్షలు నేను సంపాదించాలి. పెళ్ళాం పిల్లల కోసం కష్టపడుతూ టెన్షన్ పడుతూ నేను బీపీ షుగర్లు తెచ్చుకోవాలి. రేపు పిల్లలు పెద్దయ్యాక నన్ను వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయినా త్యాగం చేసిన తండ్రిలాగా బిల్డప్లు ఇవ్వాలి. ఒకవేళ పెళ్ళాంకి బోర్ కొట్టి గృహహింసా చట్టం కింద కేసు పెట్టిందనుకో, శాడిస్ట్ భర్త అని పేరు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రేపు పెళ్ళాం విడాకులు అడిగితే విడాకులతో పాటు నా ఆస్తి మొత్తం ఇచ్చేసి అడుగు తినడానికి సిద్ధపడిపోవాలి. అంతే కదా నాన్న, ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాను, మీరేం వరీ కాకండి. మొత్తం నీ నక్షత్రం ఏమిటి అన్నావు, అందుకే వ్యాపారంలో మునిగో. నక్షత్రం బట్టి మునిగిపోతాడా? జాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి, దయచేసి అర్థం చేసుకోండి, సూక్ష్మంగా వెళ్ళకూడదు. అందులో మీరు మీ జీవితాల్లో మీకు చెప్పిన రోజున 90% అబద్ధాలే, 10 కూడా జరగవు. జస్ట్ లాజిక్ అండి. ఇక్కడ నువ్వు దానం ఇచ్చేస్తావా, అక్కడ మొత్తం వెంటనే అబౌట్ టర్న్ అని శనాడు తిరిగిపోతాడా? మన బలహీనత, మన భయం, వాడు సొమ్ము చేసుకుంటున్నాడు అక్కడ స్పష్టంగా. ధైర్యం కోసం చెబుతున్నా, స్థిరమైన సంకల్పం, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాడిని నవగ్రహాలు కాదండి 18 గ్రహాలు ఉన్నవాడిని ఏం చేయరు. నిశ్చింతగా ఉండండి. మీ మనస్సులో మీ ఇష్టమైన దైవనామస్మరణ చేయండి. ఏ జాతకాలు ఎవరికి చూపించుకోక్కర్లేదు, హాయిగా ఉంటుంది. మనకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ రామాయణంలో 14 ఏళ్ళు సీతారాములు ఇలాగే ఉన్నారు, వాళ్ళు కలవలేదు. పైగా మానవత్వం. లక్ష్మణుడు భార్యని విడిచిపెట్టి వచ్చాడు అక్కడికి, తమ్ముడు భార్యని విడిచిపెట్టి అక్కడ ఒక్కడుగా ఉంటే సీతారాములు శృంగారంలో గడుపుతారా? అలా ఉండరండి ఎప్పుడు కూడా. 14 ఏళ్ళు వాళ్ళు బ్రహ్మచర్యమే పాటించారు. అంతంత సుదీర్ఘకాలం పెళ్ళైన దంపతులు బ్రహ్మచర్యాన్ని పాటించి అంకిత భావంతో ఉండేవారండి.
ఇవాళ కాస్త భర్త ఆలస్యంగా వచ్చినా, ఉద్యోగానికి వెళ్ళి భార్య ఆలస్యంగా వచ్చినా ఎంత పొడుగు సాగలేదు. వెంటనే రకరకాల అనుమానాలు. వారు ఫోన్ వీరు చూడొచ్చా, వారు ఫోన్ వీరు చూడొచ్చా, అక్కడి నుంచి ప్రైవసీ అని మొదలెట్టారు. దీనిలో ఏ దోషము లేకపోతే ఫోన్ చూస్తే తప్పే ఉంది? దోషం లేదు కాబట్టి అవతల భార్య ఫోన్ పట్టుకుని చూసుకోమని ఏముందో. నిజంగా నిజాయితీ ఉంటే భార్యించండి, ఇబ్బంది ఏముంది? దాన్ని దాచిపెడుతున్న కొద్దీ ఏమవుతుంది? వాడికి లేదా ఆమెకి అనుమానం పెరిగిపోయింది. దాచిపెడుతున్నారంటే ఏదో ఉంది. ఏముందో, ఛార్జింగ్ అయిపోయింది, అంతకంటే. మన కోసం ఏడిచేవాళ్ళు మనకి పనికిరారు. మనం ఎవరి కోసమే ఏడుస్తాం. జీవితం అంతా ఇందుకే ఏడుపుంటుంది. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే చాలా ముఖ్యం మనకి. అప్పుడు జీవితం బాగుంటుంది. మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళకి ముఖ్యం. వాళ్ళని అలగా ఉండి, ఎర్రగా ఉండి, ఐశ్వర్యం ఉండి, లేకపోని ఏం పర్వాలేదు, మనల్ని ప్రేమిస్తున్నారు. అదే వాళ్ళనే చేసుకోవాలి. నాకు నువ్వు కావాలి అనేవాడు చేసుకోవాలి. కానీ మనం వాడిని వదిలిపెట్టేసేసి ఎవడో కావాలని వాడి వెనకాల పడటం ఏంటి? వాడు అమ్మేత్తరు పెట్టి. అమ్మా, ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? కట్టెల పొయ్యి మీద ఉప్పు ఉప్పు అనుకుంటూ అన్నం చేస్తున్నా. ఇంట్లో గ్యాస్ అయిపోయిందని దీని పుట్టింటోళ్ళందరికీ దండోరేస్తున్నా, పరువు తీస్తోంది. అక్క, ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? కట్టెల పొయ్యి మీద ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా. ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఇంత మంచి భార్య దొరికింది. అవ్వా, ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? కట్టెల పొయ్యి మీద ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా. వదినా, ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? కట్టెల పొయ్యి మీద ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా. నీ పుట్టింటోళ్ళకి దండోరేసింది చాలు గాని, ఇదిగో సిలిండర్. నువ్వు బియ్యం కడిగింది లేదు, పొయ్యి మీద పెట్టింది లేదు, అన్నం చేసింది లేదు గాని, అమ్మా, అవ్వా, ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? కట్టెల పొయ్యి మీద ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ అన్నం చేస్తున్నా. ఏదో దేశంలో ఇదొకటే కట్టెల పొయ్యి మీద అన్నం చేస్తున్నట్టు. పక్కింటి ఆంటీ. మళ్ళీ పక్కింటి ఆంటీ అంటావా? ఇక కర్మ ఏమిటంటే ఈ రోజుల్లో ఆ తల్లి నిజంగా పాపం భర్త ఉంటే భర్తతోనైనా ఏదో మాట్లాడు, వాడు లేకపోతే చచ్చిపోతుంది ఆవిడ అన్యాయంగా ఒంటరితనంతో. భార్య లేకపోతే భర్త పరిస్థితి ఏమిటండి? 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక భార్య పోతే అంతకంటే పెద్ద దౌర్భాగ్యం ఇంకోటి లేదండి. మొగాడికి ముఖ్యంగా ఆర్థికమైన లోటు లేకపోతే ఆడవాళ్ళకి ఏదో నడిచిపోతుందండి. ఎందుకంటే వాళ్ళ కాఫీ వాళ్ళు కాచుకుంటారు, ఇంత ఉడకేసుకుంటారు. మా మొగాళ్ళ బతుకులు ఏంటంటే అన్నిటికీ ఆడవాళ్ళ మీద ఆధారపడతాం. మాది పూర్వతరం, బాగా చేసేవాళ్ళే దొరికారు మా అదృష్టం కొద్దీ, మమ్మల్ని చేయనివ్వరు వాళ్ళు. అందుకే ఏమన్నా జరిగిందంటే ఇక వీడు అవుట్. ఇప్పుడు కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు ఇక్కడ ఇంట్లో. ఎందుకంటే భార్యను అడిగినట్టుగా కోడలను అడగలేమమ్మా, కష్టం అది. పెద్దవాళ్ళకి ఎప్పుడు అంటే వాళ్ళకి ఇష్టమైన ఆహారం పెట్టాలమ్మా, మన నిబంధనలు వాళ్ళకి పెట్టకూడదు. రంగమార్తాండ సినిమా చూస్తే అర్థమవుతుంది. అందులో ప్రకాష్ రాజు కోడలో మీకు డైట్ ఫుడ్ తెచ్చాను పొద్దున్నే, ఏదో పెద్ద కాస్త మనుషులు తినే ఫుడ్ పెట్టమ్మని చెబుతాడు. ఎందుకని ఆ ముసలాడు వాళ్ళకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాడికి ఏదో పొద్దున్నే పులిహార తినాలని ఉంటుంది, పెసరట్టు తినాలి, ఉప్మా. నువ్వు వాడికి ఆరోగ్య సూత్రాలు చెబుతావు ఇక్కడ. వాడికంటే ఆరోగ్యం 10 ఏళ్ళ వాడికి చెప్పండి. ఎర్ర ఎర్రి పప్ప, ఎటువంటి కష్టం పడకుండా, అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడనే ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఎంటీ చైర్ లో కూర్చున్న నీకేంత పొగరుంటే, అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్ ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మ్యాథ్స్ ఒక ట్యూషన్ అని రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మా నాన్నల్ని హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్ లో పాస్ అవడానికి ఫ్లాస్క్ లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్లీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని 4th ఇయర్ లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగులేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చ కుక్కల 4 ఏళ్లుగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా అని మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింకలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఓ మహాన్ భావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న నీలాంటి బేవర్స్ గాడిని ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగులేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరుండాలరా. యాందిరయ్యా యాం చేస్తున్నా? పాలు బితుకుతున్నా హెడ్ గారు. పట్ట పగలు మిట్ట
దున్నపోతుకి పాలే వస్తాయిరా. నిన్న గనక టేషన్కి తీసుకెళ్ళి ఉతికితే నా సామి రంగా పాలే అరే కడుపు నిండా పెట్టారు పడుకొని అనరా. అర్ధరాత్రి ఈ గోలేంటి? అరే అర్ధరాత్రి ఈ గోలేంట్రా? రాత్రికి జనం పడుకోవాలా వద్దా? 11,449 బస్సుల్లో 8,458 బస్సులు మీకోసం స్త్రీశక్తి కోసం కేటాయించాం. ప్రతి తల్లి అత్తింటిలోని తన కూతుర్ని ఉచిత బస్సులో వెళ్లి చూసి తిరిగి రావచ్చు. పైసా ఖర్చు లేదు. ప్రతి కోడలు అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్కి పోయి సరుకులు కొనుక్కొని ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ప్రతి మహిళ, ప్రతి యువతి ఉద్యోగానికి విధులకు ₹1 ఖర్చు పెట్టకుండా అదనంగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది. వృద్ధుల హాయిగా అరగుండు వెధవా, ఏమిటి అహంకారం చేస్తా? నువ్వు తోక దాడిస్తున్నావా? పేక తెగ్గొస్తాను, జాగ్రత్త. నోరు ముయి సన్నాసి పీనుగా. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. పార్టీ పద్మనాభసింహతో పెట్టుకుంటే ఆప్షన్స్ నమోర్. డోంట్ మెస్ విత్ ద ఫైర్. వెన్ ఫైర్ ఫైట్స్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ది ఫైర్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.